ఉత్తర కోస్తా ఒకరు, దక్షిణ కోస్తా ఒకరు, అదేవిధంగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆనాటి ప్రభుత్వంలో సామ్రాజ్యపు హక్కులు కలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని కూడా ఆయన ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అటవీ భూములు ఏవైతే ఉన్నాయో ఈ అటవీ భూములను ఆక్రమించుకున్న అంశం మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అనడం, మరి మీడియాలో పుంకాలుగా డ్రోన్ కెమెరా ద్వారా ఆయన అటవీ శాఖ భూముల యొక్క మధ్యలో ఆయన ఆక్రమించుకున్నాడా, లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ భూముల మధ్యలో ఆయన కట్టుకున్నటువంటి విలాసవంతమైన భవనం, ఆ భవనానికి అంటే ప్రజా ఉపయోగకరమైన పనులకు ఉపయోగించాల్సినటువంటి నిధులను చక్కగా రహదారిగా సిమెంట్ రహదారి నిర్మించుకోవడం, ఇవన్నీ కూడా డ్రోన్స్ విజువల్స్ ద్వారా మనకి మీడియా మెయిన్